ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కృష్ణలంకలో సాయి కృష్ణ ఇంట్లో 4 గంటల పాటు సిట్ టీం విచారించింది. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని వేర్వేరుగా విచారించారు అధికారులు. స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసుకుని వెళ్లారు సిట్ సభ్యులు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు గురించి, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గురించి ఆరా తీశారు. తమకు న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం ఉందన్నారు సాయి కృష్ణ మేనమామ నవరంగ్. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుని కులాలు, మతాలు, రాజకీయాలకు ముడిపెట్టద్దు అన్నారు. రేప్ కేసుతో సాయి కృష్ణకి సంబంధం లేదు అన్నారు. ఎవరో డిప్యూటీ సీఎం పవన్ కి తప్పుడు సమాచారం ఇచ్చుంటారు అన్నారు. సాయి కృష్ణపై 100 ఆరోపణలు చేస్తున్నారు, వాస్తవాలు ఎప్పటికైనా తెలుస్తాయి అన్నారు. సిఐ నాగరాజు అరెస్ట్ కి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అన్నారు. న్యాయం జరగదేమో అనుకున్నాం సార్, కానీ మాకు 100కి 100% న్యాయం జరుగుతుంది. అది కూడా మా బాధను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిన తర్వాతే మా ఇంటికి సిట్ అధికారులు వచ్చి ఈ కేసుని వేగవంతంగా పరిష్కరిస్తానికి అడుగులు పడ్డాయి సార్. ఈ రోజున సిట్ అధికారులు వచ్చారు, మాకు 100కి 100% న్యాయం చేస్తున్నారు. న్యాయం జరుగుతుంది సార్. న్యాయదేవత కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరుచుకుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా, మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి ద్వారా తెలియజేసుకుంటూ, అతనికి 24 సంవత్సరాలు అంటున్నారు. ఈ కేసు జరిగి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళ మధ్య జరిగిన సంఘటనే కానీ ఆ కేసులో నిజాలు లేవు సార్. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అని మేము అనుకుంటున్నాం సార్. మా ఫ్యామిలీ తరఫున 100 ఆరోపణలు వచ్చినా కానీ నిజం బయటికి ఏదో ఒక రోజు వస్తుంది సార్. అది సీఎం, డిప్యూటీ సీఎం గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది మాకు ఎలా తెలిసింది సార్? మేము రోజువారీ పనులు చేసుకునే వాళ్ళం, ఏ రోజుకి ఆ రోజు బతికేవాళ్ళం సార్. అంతేగాని దీనికి ఈ గవర్నమెంట్లకి, ఈ గొడవలకి, కులాలకి సంబంధమే లేదు.